హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నా డైలీ రొటీన్లో వచ్చేసి మీకు ఈరోజు చూపించే రెసిపీ ఏంటో చూసేయండి ఫ్రెండ్. చూడండి, ఇక్కడ నేనైతే మీల్ మేకర్ కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్. ఈరోజు ఆఫ్టర్నూనే వంట చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయన కాల్ వచ్చింది ఫ్రెండ్స్, డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసరికి ఇంకా నైట్ ఎందుకులే, ఇంక ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తున్నాడు కాబట్టి ఇంకా నైట్కి కూడా మనకు సరిపోయేంత వంట చేసేసుకుందాం అనేసి నేను మధ్యాహ్నమే ఒకసారి నైట్కి సరిపోయేటంత చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఇంకా మిల్ మేకర్ కర్రీ మీకు తెలిసిందే ఫ్రెండ్స్, కన్నా డైలీ రొటీన్లో అయితే ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ చేస్తున్నాను ఫ్రెండ్ వంట. మన అమ్మాయిలకి ఒక ఇంటి గృహిణిగా ఇల్లాలకి తరగని పనులు కదా ఫ్రెండ్స్. హస్బెండ్ వాళ్ళు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చి చెప్పినా అప్పుడు వెంటనే వాళ్ళకి క్యారియర్ బాక్స్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. పిల్లలకి అయితేనేమి మన భర్తలకి అయితేనేమి ఫ్రెండ్స్, హస్బెండ్ పిల్లల్ని సంతోషంగా చూసుకోవడమే కదా ఫ్రెండ్స్ మన బాధ్యత. కాబట్టి ఇక్కడ నేనైతే మీల్ మేకర్ కోసం అయితే తయారు చేస్తున్నాను. చూడండి, అక్కడైతే వేడి నీళ్ళు పెట్టాను ఫ్రెండ్స్. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మీల్ మేకర్ని అందులో వేసేసి బాగా మెత్తగా ఎంతవరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మీల్ మేకర్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అక్కడ నేను ముందుగానే తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ మీల్ మేకర్. ఈ టమాటో, ఉల్లిగడ్డలు, దానికి కావాల్సిన పేస్ట్ అక్కడ నేను తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో వచ్చేసి ఆ పేస్ట్లో నేను ఏమేమి వేసానంటే గోడంబి, ధనియా పౌడరు, తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. అందులోకి పెరుగు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. అదే అనమాట ఇక్కడ దానికి పేస్టు. మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. గసగసాలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అవన్నీ కలిపి మిక్సీ జార్లోనే మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీల్ మేకర్ కర్రీ కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్ వచ్చేసి రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే. సో మీల్ మేకర్ కర్రీ, రొట్టె అనమాట. ఈరోజు ఆఫ్టర్నూనే తయారు చేసేస్తున్నాను. ఇంక మా ఆయనకు బాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనేసి ఇంకా నైట్కి కూడా మాకు అదే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మీల్ మేకర్ కర్రీ కోసం. చూడండి, అసలు నాదైతే కొంచెం పొద్దున ఒక్కటే అయిపోయిందిలే అనుకుంటే ఇంకా మధ్యాహ్నం కూడా అప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ వంట చేయడం డ్యూటీ అయితే. ఎందుకంటే మా ఆయన డ్యూటీ పర్పస్ వల్ల ఆయన ఎప్పుడు వెళ్ళాల్సి వస్తే అప్పుడు చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి మధ్యాహ్నం అయితే నాది ఫ్రీ కూడా ఉండదు ఫ్రెండ్స్. నాదైతే నా డ్యూటీ ఎప్పుడు ఉంటుంది. సో మధ్యాహ్నము ఒక్కొక్కసారి ఈవినింగ్ 3 to 4 టైంలో కూడా వంట అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. సో అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏ టైంకి వాళ్ళకి కాల్ వచ్చి డ్యూటీకి వెళ్ళాలని మా హస్బెండ్ చెప్పిన వెంటనే లేసేసి ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ చేసేసి అందులోకి రొట్టె కానీ చపాతీ కానీ చేసి బాక్స్ ఇచ్చేస్తాను ఫ్రెండ్. సో అలా చేసించడం వల్ల చేసి ఇవ్వడం వల్ల ఆయన డ్యూటీ ఆయన వెళ్ళిపోతారు. తర్వాత నా డ్యూటీలో నేను పిల్లల్ని తీసుకురావడము, నేనే స్కూల్కి వెళ్ళి వదిలి వెళ్ళడము, ఇవన్నీ నా డ్యూటీనే ఉంటాయి ఫ్రెండ్స్. మా ఆయన ఉన్నప్పుడు మా ఆయన వదిలేసి వస్తాడు, మా ఆయన లేడు అంటే ఇంకా నాదే ఫ్రెండ్స్. ఒక ఇంటి ఇల్లాలిగా ఓన్లీ మనం ఇంటి పనులు, వంట పనులు ఒక్కటే చేస్తూ ఉండలేము కదా ఫ్రెండ్స్. మనకి హస్బెండ్ లేనప్పుడు, డ్యూటీ పర్పస్ పైన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనమే ఒక బాధ్యతాయుతంగా తీసుకొని మనమే ముందుండి ఇవన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ పనులు. పిల్లల్ని అయితే నేను తీసుకురావడము, వదిలేసి వెళ్ళి రావడము, కాయగూరలు తెచ్చుకోవడం కానీ మార్కెట్కి వెళ్ళి అప్పుడు మటన్ కూడా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళేసి సండే టైంలో. ఎందుకంటే మా హస్బెండ్ లేరనుకోండి, నేను మా బాబు కలిసిపోయి మటన్ కూడా తీసుకొని వస్తామన్నమాట. సో మనము అమ్మాయిలు కదా, మటన్ కొట్టుకి ఎలా వెళ్ళాలి, ఏమనుకుంటారో చూసేవాళ్ళని ఇలా నామోషిగా అయితే అస్సలు ఫీల్ కాకూడదు ఫ్రెండ్స్. మనము ఒక అమ్మాయికి అన్నౌట్లో ఉండాలి ఫ్రెండ్స్ అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. అసలు అమ్మాయి అంటే ఎందులో తక్కువ కాదు, అమ్మాయి అంటే ఏదైనా చేయగలదు, అమ్మాయి అంటే అసలు అనుకున్నది సాధించగలదు అనే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అందుకే నేను ఏ దానికి భయపడిన ఫ్రెండ్స్. ఏదైనా నేను చెయ్యాలి పని అనుకుంటే అది ఎవరైనా ఉన్ని ఏమనుకుంటారని మాత్రం ఆలోచించాను ఫ్రెండ్స్. మనకి చేయాల్సిన పని ఖచ్చితంగా టైంలో చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసేస్తాను నేనైతే. కాబట్టి అలా అనుకోకుండానే నేను మటన్ కొట్టుకు కానీ వెళ్ళి మటన్ తెచ్చుకోవడము పిల్లల కోసం. అక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా వండర్గా చూస్తారు ఫ్రెండ్స్ నేను మటన్ కొట్టుకు పోయినప్పుడు. ఎందుకంటే అక్కడ అందరు జెంట్సే ఉంటారు, నేను మా బాబు ఒక్కటే నిలబడతామన్నమాట. అసలు అని ఇట్లా చెప్పేసరికి ఓకే అమ్మ అని కొడతారనమాట. సో అనుకుంటుండొచ్చు వాళ్ళు కూడా, అమ్మాయి చూడి అనేసి ఎంత ధైర్యంగా వచ్చి తీసుకుపోతుంది. తప్పదు ఫ్రెండ్స్. కాబట్టి
ఒక ఇంటి ఇల్లాలిగా ఒక తల్లిగా మనం పిల్లల కోసం వండి పెట్టాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అంటే చిన్నగా ఉన్నప్పుడు అంతా తినేసి ఇంత పెద్దగా అయినాము. ఇప్పుడు మన పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వాళ్ళు వీక్లీ వన్స్ అన్న మటను నాన్ వెజ్ తింటేనే కదా ఫ్రెండ్స్ కొంచెం బలం ఉంటుంది. అందుకనే నేను వాళ్ళ డాడీ లేకపోయినా సరే నేను మటన్ కొట్టుకెళ్ళి మటన్ తీసుకొచ్చి కానీ పిల్లలకు వండి పెడతాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి కాంబినేషన్గా చపాతీ పిండి పిసుకున్నాను ఫ్రెండ్స్, చపాతీ చేద్దామని. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో కదా. అక్కడ ప్రాసెస్ అంతా చూపించాను. మీల్ మేకర్ చూడండి దగ్గర పడింది, సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. అస్సలు మీల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది అక్కడైతే నాకు. తర్వాత ఇంకా అక్కడ చపాతీ పిండి వేసి మెత్తగా కలిపేసుకొని ఇంకా చపాతీ చేసేస్తే ఈరోజు ఇంకా మాది వచ్చేసి ప్రిపరేషన్ వంట మీల్ మేకర్ కర్రీ చపాతీ ఫ్రెండ్స్. సో ఇలా ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. నాకే కాదు, ప్రతి ఇంటి ఇల్లాలకి ప్రతి గృహిణికి తప్పని పనులు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఖచ్చితంగా చేయాలి మనం. కానీ ఆ చేసే పనులు ఇష్టంగా చేసామంటే మనకి ఏం బాధ అనిపించదు. నేను ఇష్టంగానే చేస్తాను ఫ్రెండ్స్. నేను చేసే వంట పనులు అంటే నాకు చాలా ఇష్టము. నాకు వండి పెట్టడం ఇష్టము. నేను చేసిన వంటలు తినిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఇంకా ఇష్టం. అలా ఏదైనా ఒక చిన్న మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కదా బాగా చేసావు అని ఒక చిన్న హోప్ ఇచ్చేసరికి మనకి ఇంకా మంచిగా చేసి పెట్టాలి. మన కుటుంబ సభ్యులకి, మన పిల్లలకి, మన భర్తకి బాగా పెట్టాలి. ఎందుకంటే ఎంత కష్టపడినా అన్నం కోసమే కదా ఫ్రెండ్స్. అలాంటి అన్నాన్ని ఇష్టంగా మంచిగా వండుకొని కడుపుకు తిన్నామనుకో చాలా తృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అలాంటి విషయాల్లో మాత్రానికి మనం నెగ్లిజెన్స్ చేయకూడదు. వంటని శ్రద్ధగా చేయాలి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా చేయాలన్నమాట. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడైతే వంట అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా డైలీ రొటీన్స్ ఇలాగే పెడుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.